Let's know the history and key events in the Babri Masjid to Ayodhya Rama Mandir, a timeline from 1528 to 2024. This video covers both Telugu and English languages. In the description, you can see duration of both the languages. So before moving ahead, don't forget to like, share and subscribe to the channel. So let's begin in Telugu language first. ఇప్పుడు మనం 1528 సంవత్సరాల బాబ్రీ మసీదు నుండి 2024 వరకు అయోధ్య రామ మందిర్ చరిత్ర గురించి తెలుసుకుందాం. అయోధ్యను దేవాలయాల నగరంగా పిలుస్తారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయోధ్య పవిత్ర సరయూ నది ఒడ్డున ఉన్న నగరం. అయోధ్యని సాకేత్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని పురాతన నగరం. ఇది భగవాన్ శ్రీరాముని జన్మస్థలం మరియు గొప్ప ఇతిహాసమైన రామాయణానికి నేపథ్యం. ప్రాచీన కోసల రాజ్యానికి అయోధ్య రాజధానిగా ఉండేది. పూర్వకాలం 1528 సంవత్సరంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్కరణ ప్రకారం బాబ్రీ మసీద్ భారతదేశంలోని అయోధ్య నగరంలో ఒక మసీద్. అప్పటి బాబర్ మొఘల్ చక్రవర్తి జనరల్ అయిన మీర్బాకి చేత నిర్మించబడింది. ఈ కట్టడం ఎలా జరిగింది అంటే, అప్పటికే ఉన్న హిందూ దేవాలయాలన్నీ పడగొట్టి కట్టారు అని, మరియు ఇది రామ్కోట్ అని పిలువబడే కొండపైన ఉంది. 1880 సంవత్సరాలలో బాబ్రీ మసీదు స్థలంలో మొదటి మతపరమైన హింస జరిగింది. అది ఎందుకంటే మసీదు కోసం ఒక హిందూ దేవాలయాన్ని కూల్చివేయడం వల్ల అని. కొన్ని సంవత్సరాల తరువాత బ్రిటిష్ వారు మరింత హింసను నివారించడానికై కంచెగోడను ఏర్పాటు చేశారు. స్థలానికి 2 విభాగాలలో హిందువులు మరియు ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. అక్కడ హిందువులందరూ కలిసి ఆలయాన్ని నిర్మించేందుకు కోర్టు అనుమతి కోసం ప్రయత్నించగా ఫైజాబాద్ కోర్టు కొట్టివేయడం జరిగింది. 1949 సంవత్సరంలో మసీదు లోపల రాముడి విగ్రహం కనిపించింది అని, ఇది గమనించిన ప్రభుత్వం మతాల మధ్య మరింత ఘర్షణలు జరగకుండా ప్రభుత్వం ద్వారానికి తాళాలు వేసింది. హిందువులు దేవుళ్లను పూజించాలని, ముస్లింలు మసీదుగా ఉండేందుకు అనుమతించాలని కోర్టు కేసులు వేశారు. 1980 దశకంలో అప్పటి విశ్వ హిందూ పరిషత్ పార్టీ నేతృత్వంలోని కమిటీ రామమందిరాన్ని, అతని గౌరవార్థం ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. 1986 సంవత్సరంలో హిందువులు పూజించేందుకు మసీదు తెరవాలని అయోధ్య కోర్టు మరియు బాబ్రీ మసీదు గేట్లను తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. 1989 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ పార్టీ వాళ్ళు మసీద్ పక్కనే రామమందిరం నిర్మాణాన్ని ప్రారంభించింది. అలాగే మసీదును అక్కడ నుండి తరలించడంపై కోర్టులో కేసు దాఖలు చేసింది. కానీ ఫైజాబాద్ కోర్టు ఈ కేసుని హైకోర్టుకు బదిలీ చేయడం జరిగింది. 1990 సంవత్సరంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ రామాలయానికి మద్దతు తెలిపేందుకు గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్రకు నాయకత్వం వహించారు. వేలాది మంది కరసేవకులు, స్వచ్ఛంద సేవకులు అందులో పాల్గొన్నారు. ఇక 1992 సంవత్సరంలో కరసేవకులచే బాబ్రీ మసీదు కూల్చివేయడం, ఇది దేశవ్యాప్తంగా పెద్ద మతపరమైన అల్లర్లను ప్రేరేపించింది. అలాగే దాదాపు 2000 మంది ప్రాణాలను కోల్పోయింది. 2003 సంవత్సరంలో కోర్టు ఆదేశాల ఆధారంగా పురావస్తు శాస్త్రవేత్తల పరిశీలన ప్రకారం బాబ్రీ మసీద్ త్రవ్వకాలలో వివిధ పదార్థాలు కనుగొనబడ్డాయి. ఇవి హిందూ ఉనికిని సూచిస్తున్నాయని మరియు ఆ స్థలంలో రాముని ఆలయ పూర్వ ఉనికిని ధ్వంసం చేసి మసీదు నిర్మించబడింది అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2010 సంవత్సరంలో ఈ వివాదాస్పద భూమిని 3 భాగాలుగా చేసి రామ్లల్లాకు, మసీదు నిర్మాణానికి, నిర్మోహి అఖారాకు స్థలాన్ని కేటాయించినట్లు అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2011 సంవత్సరంలో 3 పక్షాలు అపెక్స్ కోర్టును ఆశ్రయించాయి మరియు హైకోర్టు తీర్పును సవాలు చేశాయి. కానీ 3 భాగాలుగా విభజించిన హైకోర్టు ఉత్తర్వులపై స్టే అలానే విధించింది అపెక్స్ కోర్టు. ఇక 2019 సంవత్సరంలో సుప్రీంకోర్టు కీలక తీర్పుని ఇచ్చింది. దిగువ కోర్టు తీర్పును కొట్టివేసింది మరియు మొత్తం 2.77 ఎకరాల స్థలాన్ని హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి ట్రస్ట్కి అప్పగించాలని ఆదేశించింది. అలాగే బాబ్రీ మసీదుకు వేరే చోట 5 ఎకరాల భూమిని ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీర్పు వెలువడిన తరువాత అప్పటి ప్రధాని నరేంద్ర మోడీ గారు 2020 సంవత్సరంలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయోధ్య రామమందిరం రాముడి
జన్మస్థలమని నమ్ముతారు మరియు దీని అంచనా వ్యయం దాదాపు 1800 కోట్లు. ఇక నిర్మాణ ప్రక్రియ గురించి మాట్లాడదాం. రామ మందిర నిర్మాణం నాగర్ శైలి ప్రకారం తయారు చేయబడింది మరియు 15 తరాల నాటి కుటుంబ సంప్రదాయంగా వారసత్వ ఆలయ నిర్మాణాలను రూపొందిస్తున్న చంద్రకాంత్ సోంపుర ద్వారా ఆలయ రూపకల్పన చేయబడింది. ఈ కుటుంబం 100కు పైగా దేవాలయాలను రూపొందించింది. మొత్తం ఆలయ విస్తీర్ణం సుమారు 2.7 ఎకరాలు మరియు ఇది 3 అంతస్తుల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇనుము లేదా ఉక్కు ఉపయోగించబడలేదు ఎందుకంటే ఇనుము లేదా ఉక్కు జీవితకాలం 100 సంవత్సరాల కంటే తక్కువ. అలాగే కొండరాళ్ళు, ఇసుకరాయి, పాలరాతి ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు. దేవాలయం ఎత్తు 161 అడుగులు. మరియు చివరిగా హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు అభిజిత్ ముహూర్తం, మృగశీర్ష నక్షత్రం, అమృత సిద్ధి యోగం మరియు సర్వార్థ సిద్ధి యోగాల కలయిక సమయంలో జన్మించాడని నమ్ముతారు. మరియు ఈ అనుకూలమైన కాలాలు అన్నీ జనవరి 22, 2024న సమలేఖనానికి సరిగ్గా చేయబడ్డాయి. అందుకే రామమందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ జనవరి 22న 2024 సంవత్సరంలో జరిగింది మరియు 496 సంవత్సరాల భారతీయుల కళ నెరవేరింది. 5 ఏళ్ల రామబాలుడు 5 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని దేశ ప్రజలకు వెల్లడించారు. 3 అంతస్తుల రామమందిర నిర్మాణం 2024 చివరి నాటికి పూర్తి అవుతుంది అంట. సాధారణ ప్రజల దర్శనం కోసం జనవరి 23, 2024 నుండి రామమందిరం తెరవబడుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. If you still not subscribed, please do like, share and subscribe to the channel. Now let's begin in English language. Ayodhya Rama Mandir, the biggest chapter in India's religious history. Ayodhya is a city situated on the banks of holy river Sarayu. Ayodhya, also known as Saket, is an ancient city of India. Ayodhya is the birthplace of Bhagwan Sri Ram and setting of the great epic Ramayana. Ayodhya used to be the capital of ancient Kosala kingdom. Very few people knows that Ayodhya is called as the city of temples. Now let's begin. In 1528, Babri Masjid was a mosque in Ayodhya, India, and it was built by Mir Baqi, a general of the Mughal Empire of the Babur, by destroying the existing Hindu temple and was located on a hill known as Ramkot. During 1880s, the first religious violence occurred at the Babri Masjid site, argued that Hindu temple was demolished to make a way for Masjid. After few years, Britishers installed a fencing wall to avoid further violence and made 2 partitions at the site. Both Hindus and Muslims were offered prayers in the 2 divided sections. Hindus were tried to get a permission from the court to build a temple there and was dismissed by the Faizabad court. In 1949, an idol of Lord Rama was surfaced inside the masjid and government locked the gates to avoid further conflict between the religions. Court cases were filed by Hindus to worship the god and Muslims requested idols should be removed and it be allowed to remain a masjid. In 1980s, launch of Rama Mandir started by committee led by Vishwa Hindu Parishad Party VHP. In 1986, the Ayodhya court ordered the masjid to open for Hindus to worship and government ordered the unlocking of the gates of Babri Masjid. In 1989, the Ram temple construction was initiated by the VHP adjacent to masjid and a case was filed by VHP relocation of the masjid. Faizabad court case was transferred to a special bench of High Court. In 1990, the BJP president L.K. Advani led the Ratha Yatra from Somnath in Gujarat to Ayodhya to express support for Ram temple. Thousands of car sevaks, volunteers were participated. In 1992, Hindu nationalist mob tears down the masjid that triggered communal riots across the nation and resulted loss of close to 2,000 lives. In 2003, as per the archaeologist survey based on the court's order, various materials have been found during excavation, which suggested the presence of Hindu, and the masjid was built by destroying the pre-existence of Rama's temple at the site. In 2010,
A judgment was delivered by the Allahabad High Court that disputed land was awarded one-third area of the site allocated to Ramlalla, another one-third area of the site allocated for the construction of the masjid, and another one-third for Nirmohi Akhara. In 2011, all three parties approached to Apex Court and challenging against the High Court verdict, and Supreme Court stayed the High Court order of splitting the disputed site into three parts. 2019, Supreme Court given landmark judgment. Supreme Court overturned the lower court judgment and ordered the entire site 2.77 acre to be handed over to a trust to build the Hindu temple, and also Supreme Court ordered the government to give an alternative 5 acre of land to replace the Babri Masjid. In 2020, PM Narendra Modi lays the foundation of the Ram temple. The Ayodhya Rama Mandir, believed to be the birthplace of Lord Rama and projected cost is around 1800 crores. Now, let's know the construction process. The architectural design was made according to the Nagar Shaili, and template design was done by Chandrakant Sompura, who has been designing heritage temple structure as a family tradition that goes back 15 generations. The family has designed over 100 temples. The total temple area is around 2.7 acres and it will be a 3-floored structured. No iron or steel used in the temple construction, as life of iron or steel below 100 years. Granite, sandstone and marbles used for the temple construction. Height of the temple is 161 feet. No cement or lime mortar in the joints, only a lock and a key mechanism using grooves and ridges has been used in the construction of the entire structure. The structural design can resist the earthquake of written period of 2500 years. And finally, according to Hindu mythology, Lord Rama is believed to have been born during the convergence of Abhijit Muhurat, Mrigashirsha Nakshatra, Amrita Siddhi Yoga and Sarvartha Siddhi Yoga. And all these proportions periods were set to align on January 22nd, 2024. The Pran Pratishtha of Ramlalla was completed on 22nd January 2024 and a dream of 496 years fulfilled. The 5 feet tall statue of 5 years old Ramlalla idol was divulged to the nation. The complete construction of the 3 floors Ram Mandir will be completed by end of 2024. And darshan can be opened from January 23rd, 2024 for general public. Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram.